హలో గుడ్ మార్నింగ్. ఈరోజు మనం పిహెచ్పిలో ఫామ్ హ్యాండ్లింగ్ చూద్దాం. సో ఫామ్ హ్యాండ్లింగ్ అంటే ఏంటంటే మనం ఆల్రెడీ హెచ్టిఎంఎల్లో ఫామ్ అంటే ఏంటో చూసాం. సో ఫామ్ అంటే ఏమన్నా యూజర్ ఫిల్ చేసిన ఏదన్నా డేటాని ఫిలప్ చేసి దాన్ని సబ్మిట్ కొట్టిన తర్వాత ఒక డేటా ఒక చోటుకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? సర్వర్కి వెళ్ళాలి. సో మనం జస్ట్ పిహెచ్పి అనేది సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అనుకున్నాం. సో హెచ్టిఎంఎల్లో ఫామ్ నేర్చుకున్నాం, కానీ దాన్ని ఎక్కడికి పంపలా. జస్ట్ ఆ ఫామ్లో ఉన్న డేటాని ఫిల్ అవుట్ చేయడం ఒకటే నేర్చుకున్నాం. సో ఇప్పుడు పిహెచ్పి వచ్చింది. పిహెచ్పి అంటే సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ కాబట్టి ఎప్పుడైతే యూజర్ ఫామ్లో డేటాని మొత్తం ఫిలప్ చేసిన తర్వాత సబ్మిట్ కొడితే ఆ ఫామ్లో ఏమైతే సబ్మిట్ చేసామో ఆ డేటాని ఏదన్నా ఇంకొక పిహెచ్పి ఫైల్లోకి వెళ్ళాలి, లేకపోతే డేటాబేస్లోకి వెళ్ళాలి. సో వీటిని ఏమంటాం అంటే ఫామ్ హ్యాండ్లింగ్ అంటాం. సో మనం ఒక ఫామ్ లోపల ఉన్న డేటాని ఇంకొక పిహెచ్పి ఫైల్లోకి వెళ్ళి ఆ పిహెచ్పి ఫైల్ నుంచి మన బ్రౌజర్ మీద సబ్మిట్ చేయాలి, బ్రౌజర్ మీద డిస్ప్లే అవ్వాలి. ఇది ఈరోజు మనం చూస్తాం. సో ఫస్ట్ మనకి ఇది కావాలంటే కనుక ఫస్ట్ ప్రీవియస్లో హెచ్టిఎంఎల్లో ఫామ్ అంటే ఏంటో నేర్చుకున్నాం. సో స్టెప్ బై స్టెప్ వద్దాం. సో ఫస్ట్ ఫైల్ తీసుకుంటున్నాను, ఒక ఫామ్ క్రియేట్ చేస్తున్నాను. సో సింపుల్గా ఫామ్ ఒక 2 ఫీల్డ్స్ తోటి జస్ట్ యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి తోటి ఒక ఫామ్ క్రియేట్ చేస్తాను. సో హెచ్టిఎంఎల్లో రాస్తున్నాను. ఇది ఫామ్ అనేది హెచ్టిఎంఎల్ కాబట్టి సో హెడ్, బాడీ ఇదంతా మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి బేసిక్ సింటాక్స్. సో ఫామ్ అంటే ఏం కావాలి? ఫామ్ ట్యాగ్ కావాలి కదా. ఒక ఫామ్ క్రియేట్ చేయాలంటే ఫామ్ ట్యాగ్ కావాలి. సో లోపల ఉన్న ఫీల్డ్స్ని తీసుకోవాలనుకుంటే కనుక ఇన్పుట్ ఫీల్డ్. సో ఇన్పుట్ ఫీల్డ్ జస్ట్ ఒక ఎంటర్ నేమ్, ఒక 2 ఫీల్డ్స్ తీసుకుంటున్నాను అంతే. దాంట్లో ఇన్పుట్ ఏదన్నా టెక్స్ట్ ఫీల్డ్ కావాలనుకుంటే కనుక మనకు కావాల్సింది ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్. సో ఇది ఒక ఇన్పుట్ టెక్స్ట్ ఫీల్డ్ బాక్స్ ఒకటి వస్తుంది. సో ఒక బ్రేక్ ఇచ్చాను, బ్రేక్ తర్వాత ఎంటర్ ఈమెయిల్ అని అడుగుతున్నాను. సో జస్ట్ సింపుల్గా చెప్తున్నాను, ఈ వచ్చిన ఫామ్ని ఈ ఈమెయిల్ ఐడిని నేమ్ వచ్చింది కదా, ఈ డేటాని మనం పిహెచ్పిలోకి ఎలా పంపాలనేది చూస్తాం. ఇన్పుట్ టైప్ ఇది కూడా టెక్స్ట్ ద్వారా తీసేసుకుంటున్నాను. టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్. సో నేను సింపుల్గా ఫామ్ క్రియేట్ చేశాను. సో దాన్ని సేవ్ చేయాలి. మనకు చెప్పాను కదా, పిహెచ్పి సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటే సర్వర్ సైడ్ దగ్గర రన్ అవుతాయి కాబట్టి దీన్ని మనం ఎక్కడ సేవ్ చేయాలి? గ్జాంప్లో సేవ్ చేయాలి. మనం యూజ్ చేసే సర్వర్ గ్జాంప్ కాబట్టి గ్జాంప్ ఫోల్డర్ ఉంటుంది సి డ్రైవ్లో. గ్జాంప్ అనే ఫోల్డర్ లోపల ఇక్కడ htdocs అని ఉంటుంది. htdocs అనే ఫోల్డర్లో మీరు ఏదైనా ఫోల్డర్ నేమ్ ఇచ్చుకోవచ్చు, ఏదైనా ప్రాజెక్ట్ అనుకుంటే కనుక, లేకపోతే కనుక నార్మల్గా ఇచ్చేయచ్చు. సో నేను ఏం పెడుతున్నానంటే user.php. సో ఇది హెచ్టిఎంఎల్ ఫైల్ని పిహెచ్పితో కూడా సేవ్ చేయొచ్చు. సో user.php అని సేవ్ చేశాను. సో ఫస్ట్ దీని అవుట్పుట్ చూడాలనుకుంటే కనుక మనకి ఏం కావాలి? సర్వర్ని రన్ చేయాలి. సో సర్వర్ని రన్ చేయాలంటే కనుక ఫస్ట్ సర్వర్ని ఆన్ చేయాలి. సో గ్జాంప్ కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేసి MySQLని అపాచీని స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ దీని నార్మల్ అవుట్పుట్ చూద్దాం. సో ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి లోకల్ హోస్ట్, ఫస్ట్ సర్వర్ కనెక్ట్ అయిందో లేదో చూడాలంటే లోకల్ హోస్ట్. సో ఇలా వచ్చిందంటే కనుక కనెక్ట్ అయినట్టు. నెక్స్ట్ లోకల్ హోస్ట్, మనం ఏమి ఇచ్చాం? user.php అని ఇచ్చాం కదా, user.php. దీన్ని రన్ చేసాం. ఇదిగోండి మనం ఇచ్చిన ఎంటర్ నేమ్, ఎంటర్ ఈమెయిల్. సో జస్ట్ ఇది నార్మల్ చేశాను. సో నెక్స్ట్ ఏంటి? సబ్మిట్ కావాలి కదా. సో ఇంకొక బ్రేక్ ఇచ్చి ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్. జస్ట్ ఇది ఏం చేస్తుంది? ఒక సబ్మిట్ బటన్ క్రియేట్ చేస్తుంది. ఇదిగో జస్ట్ సబ్మిట్. సో ఇప్పుడు నేను ఏదైనా డేటా ఇచ్చి ఇక్కడ సబ్మిట్ కొడితే ఇక్కడ ఏం అవ్వట్లేదు నార్మల్గా. సో ఇలా కాకుండా నేను ఏదైనా డేటాని ఇచ్చి ఇంకొక సర్వర్ సైడ్లో ప్రాసెసింగ్ జరిగి దానికి డిస్ప్లే చేయాలి. అంటే నేను ఎంటర్ నేమ్ అంటే పవన్ అని ఇచ్చాను అనుకోండి, వెల్కమ్ పవన్ అని రావాలి. ఎంటర్ నేమ్ అంటే సిఎస్సి అని ఇచ్చాను అనుకోండి, వెల్కమ్ సిఎస్సి అని రావాలి. సో అలాగా
మనం సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ చేస్తున్నాం. సో దానికి చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే 3 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ మన దగ్గర ఫామ్ ఉంది. ఫామ్ లోంచి ఇంకొక PHP ఫైల్కి వెళ్ళాలి కదా. సో వెళ్ళాలనుకుంటే కనుక ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలనుకునే అంటే కనుక ఫస్ట్ మనం కావాల్సింది యాక్షన్. ఫామ్ లో వన్ ఆఫ్ ది అట్రిబ్యూట్ యాక్షన్ ఆల్రెడీ మనం చూసాం. సో యాక్షన్ ఎక్కడికి వెళ్ళాలంటే యూజర్ లాగిన్ అని పెడుతున్నాం. యూజర్ లాగిన్ .php. ఈ పేజ్ మన దగ్గర లేదు కానీ క్రియేట్ చేద్దాం. సో ఎప్పుడైతే సబ్మిట్ కొట్టామో ఆ సబ్మిట్ కొట్టిన వెంటనే ఎక్కడికి వెళ్ళాలి అనేది యాక్షన్. సో దానికి అట్రిబ్యూట్ ఏంటి యాక్షన్. యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు యూజర్ లాగిన్ .php. సో నెక్స్ట్ ఏంటంటే డేటా ఎలా వెళ్తుందంటే యూజింగ్ HTTP వెళ్తుంది. సో మనకి HTTP ద్వారా వెళ్ళడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి పోస్ట్ మెథడ్, ఇంకోటి గెట్ మెథడ్. సో పోస్ట్ గెట్ అనేది మనం ఇదివరకు ఆల్రెడీ ఎక్కడ చూసాం, జావా సర్వ్లెట్స్ లో చూసాం. సో డేటా అనేది సబ్మిట్ కొట్టగానే వెళ్ళడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి పోస్ట్, ఇంకొకటి గెట్. సో ఎలా వెళ్తుందంటే ద ఫార్మ్ డేటా ఈజ్ సెంట్ విత్ ద ఎయిదర్ HTTP పోస్ట్ మెథడ్ ఆర్ HTTP గెట్ మెథడ్. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మెథడ్ అని ఇస్తాం. సో మెథడ్లో 2 టైప్స్ అని చెప్పాను కదా, ఒకటి పోస్ట్, ఇంకొకటి గెట్. సో పోస్ట్కి గెట్కి డిఫరెన్స్ ఏంటంటే నేను ఇప్పుడు గూగుల్ ఓపెన్ చేశాను. గూగుల్ ఓపెన్ చేసి చూడండి ఒకసారి, పోస్ట్ మెథడ్ అని సెర్చ్ చేశాను. సో పోస్ట్ మెథడ్ అని సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ యూఆర్ఎల్లో చూసారా, యూఆర్ఎల్లో పోస్ట్ మెథడ్ ఇది అంతా వచ్చేసింది చూసారా. నేను ఏది ఎంటర్ చేశానో యూఆర్ఎల్ ఇలా వచ్చేసింది. సో ఇది యూజింగ్ గెట్ మెథడ్ తోటి చేస్తే కనుక మనం ఏది పంపినా అది వయా యూఆర్ఎల్ ద్వారా ట్రావెల్ అవుతుంది. సో ఇక్కడ మనం ఈ గూగుల్లో గెట్ మెథడ్ యూజ్ చేశారు కాబట్టి ఏదైతే సెర్చ్ కొట్టి ఎంటర్ కొట్టామో అది ఎలా వెళ్ళింది, యూజింగ్ గెట్ మెథడ్ వెళ్ళింది. సో అలా కాకుండా ఏం చేయాలంటే మనం ఇక్కడ కాన్ఫిడెన్షియల్ డేటా కావాలి. సో కాన్ఫిడెన్షియల్ డేటా అంటే ఏంటి, మన నేమ్ కానీ ఈమెయిల్ కానీ ఏదర్ పాస్వర్డ్ కానీ, అలాంటప్పుడు మన డేటా యూఆర్ఎల్ ద్వారా వెళ్ళకూడదు. సో అలాంటప్పుడు యూజ్ చేసే మెథడే పోస్ట్. సో ఇక్కడికి వెళ్తుంది వయా పోస్ట్ మెథడ్ వెళ్తుంది. సో వెళ్తుంది, వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఒక దాంట్లో సేవ్ చేయాలి కదా. సేవ్ చేయాలంటే కనుక ఇంకొక ఇప్పుడు యూజర్ లాగిన్ .php చూద్దాం. సో కొత్తది తీసుకుంటున్నాను, దాన్ని సేవ్ చేస్తున్నాను. ఎలాగా యూజర్ లాగిన్ .php అని సేవ్ చేస్తున్నాను. సేవ్ యాస్, సేమ్ ఇక్కడ HTDocs లో యూజర్ లాగిన్ .php సేవ్ చేశాను. సో మనం ఫస్ట్ PHP ఫైల్ రాయాలంటే కనుక చెప్పాను కదా, లెస్ దాన్ $, PHP సో ఇలా రాసి లోపల మనం ఏది రాస్తే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మనం పంపుతున్నాం డేటాని, ఎక్కడ ఎంటర్ నేమ్ అని పంపుతున్నాం. నేమ్ పంపిన వెంటనే ఇక్కడ యూజర్ లాగిన్లోకి రావాలి. సో లాగిన్లోకి రావాలంటే కనుక మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాం. నేమ్ అనేది వచ్చింది, అది $nameలోకి స్టోర్ చేస్తున్నాం. నేమ్ ఈజ్ ఈక్వల్ టు, సో దానికి స్టోర్ చేయాలంటే ఎలాగంటే $_post. పోస్ట్ అనేది క్యాపిటల్, అక్కడ మెథడ్ గెట్ అని ఇచ్చాం అనుకోండి $_get. సో ఇక్కడ మనం దేని దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాం, $post అనేది తెచ్చుకుంటున్నాం. కానీ ఈ నేమ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ ఫామ్ లో ఉన్న ఈ టెక్స్ట్ నేమ్ నుంచి తెచ్చుకోవాలి కాబట్టి దీనికి ఒక నేమ్ ఇవ్వాలి. నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్. సో ఈ నేమ్ అనేది అట్రిబ్యూట్ ఇస్తున్నాం కదా, ఈ నేమ్ అట్రిబ్యూట్ ని తెచ్చుకోవాలనుకుంటే గనక సో ఇక్కడ ఏమిస్తున్నాం, $_post, ఇక్కడ నేమ్. మీరు అర్థం చేసుకోండి, ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. ఇదిగోండి, నేను ఒక వేరియబుల్లోకి దీన్ని స్టోర్ చేస్తాను. దీన్ని ఈ నేమ్ లోపల మనం ఎంటర్ చేస్తాం కదా, అది ఎక్కడ ఎంటర్ చేస్తాం, ఇదిగోండి ఇక్కడ ఎంటర్ చేస్తాను కదా. ఇక్కడ నేను పవన్ అని స్టోర్ చేశాను అనుకోండి. సో ఈ ఫీల్డ్కి ఒక నేమ్ ఇచ్చాను. ఇక్కడ ఒక నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్ అనే ఫీల్డ్ కంపల్సరీ ఇవ్వాలి. సో అది ఇచ్చింది ఎక్కడ వస్తుంది, ఇలా ఇస్తాం ఇక్కడ $_post of name. సో నెక్స్ట్ ఇంకొకటి ఫీల్డ్ ఏముంది, నెక్స్ట్ ఈమెయిల్ ఉంది. ఈమెయిల్ కూడా కంపల్సరీ ఒక నేమ్ ఇవ్వాలి. నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఈమెయిల్ అని ఇస్తున్నాను. నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఈమెయిల్ అని ఇచ్చాను, సేవ్ చేశాను.
ఇక్కడ దీన్ని ఈ పేజ్లో తెచ్చుకోవాలనుకుంటే కనుక జస్ట్ ఇంకొక మీ వేరియబుల్ మీ ఇష్టం తెలుసు కదా, వేరియబుల్ PHPలో క్రియేట్ చేయాలనుకుంటే కనుక డాలర్ ఈజ్వల్ సేమ్ అది తెచ్చుకోవాలనుకుంటే కనుక $_post 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 ఆఫ్ ఇక్కడ అక్కడ ఏమి ఇస్తున్నాం, ఇది వేరియబుల్ కింద ట్రీట్ చేస్తుంది. అక్కడ ఏం నేమ్ ఇస్తున్నాం ఆ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ అక్కడ ఏమి ఇచ్చాం, నేమ్ అట్రిబ్యూట్ లో ఈమెయిల్ అని ఇచ్చాం. సో ఆఫ్ ఈమెయిల్ స్టోర్ చేశాను జస్ట్. సో ఇప్పుడు వేరియబుల్స్ వచ్చేసినాయి, జస్ట్ నేను ప్రింట్ చేస్తున్నాను. ఎకో నేమ్ ఈస్ $name అండ్ మెయిల్ ఈస్ $email. సో ఇప్పుడు అర్థమైంది కదా, అక్కడ ఫామ్లో ఇదిగోండి నేను ఇక్కడ ఫస్ట్ ఫామ్ క్రియేట్ చేశాను. ఫామ్లో జస్ట్ 2 ఫీల్డ్స్, ఒకటి ఎంటర్ నేమ్, ఎంటర్ ఈమెయిల్. సో సబ్మిట్ కొట్టిన వెంటనే నేమ్లో ఏదైతే ఎంటర్ చేసామో యూజింగ్ ఎక్కడికి వెళ్తుంది అనేది 3 స్టెప్స్. ఫస్ట్ యాక్షన్ రాయల్ ఫామ్లో ఎక్కడికి వెళ్ళాలనేది, నెక్స్ట్ మెథడ్ ఇదేంటంటే HTTP మెథడ్ వయా పోస్టా గెట్టా. ఇక్కడ పోస్ట్ రాసామంటే ఇక్కడ ఎలా తెచ్చుకోవాలనుకుంటే కనుక ఒక వేరియబుల్లోకి స్టోర్ చేయాలంటే $_post ఆఫ్ ఇదేంటిది, ఇక్కడ ఏం నేమ్ ఇస్తున్నామో అది, ఇక్కడ నేమ్ ఇచ్చాం. ఇలా ఇవ్వాలి, స్క్వేర్ బ్రాకెట్స్లో ఇవ్వాలి. ఇది గుర్తుపెట్టుకోండి. $name ఈజ్ ఈక్వల్ టు $_ వచ్చింది. ఇప్పుడు నేమ్లోకి ఏం స్టోర్ అవుతుంది, ఇక్కడ నేను ఏం ఎంటర్ చేస్తే అది అప్పటికప్పుడు డైనమిక్గా స్టోర్ అవుతుంది, ముందరే స్టోర్ అవ్వదు. నేను ఇప్పుడు ఏం ఎంటర్ చేస్తే అది స్టోర్ అవుతుంది. సో రాసేసాను. చేసిన తర్వాత దీని అవుట్పుట్ చూద్దాం ఒకసారి, ఎర్రర్స్ ఏం రాకూడదని చూద్దాం. ఫస్ట్ పవన్ KDVPK@gmail.com ఇచ్చాను. సో సబ్మిట్ కొట్టిన వెంటనే ఇదిగోండి, నేమ్ ఈస్ పవన్ అండ్ మెయిల్ ఈస్ KDVPK@gmail.com. దీన్ని నేను కొంచెం ఎక్కువ కనపడాలని H1 అని పెడతాను. ఒకసారి H1 ఇదిగోండి, ఇందాక అది ఇచ్చాను కదా, ఇప్పుడు వేరేది ఇస్తాను. ఆగండి. ఇప్పుడు నేమ్ SRK అని ఇచ్చాను, CSC@123 అని ఇచ్చాను. ఎంటర్ నేమ్లో SRK అని ఇచ్చాను, CSC సబ్మిట్ కొట్టిన వెంటనే ఇదిగోండి, నేమ్ ఈస్ SRK అండ్ మెయిల్ ఈస్ CSC@123. ఇది చాలా సింపుల్గా చేశాను, అర్థమైంది కదా. ఇదిగోండి, ఫస్ట్ ఏదైనా సరే ఫామ్ డేటా, ఒక ఫామ్ తీసుకున్నాను, ఫామ్లో డేటాని ఎంటర్ చేశాను. దాని తర్వాత మనకు కావాల్సిన 3 స్టెప్స్ ఏంటి, యాక్షన్ అంటే ఎక్కడికి వెళ్ళాలి. సో యాక్షన్ ఇస్తాను, అట్రిబ్యూట్ యాక్షన్ అనేది అట్రిబ్యూట్ ఫామ్ లోపల. సో నెక్స్ట్ మెథడ్, ఏ మెథడ్ ద్వారా వెళ్ళాలి, ఐదర్ పోస్ట్ ఆర్ గెట్, 2 మెథడ్స్ ఉంటాయి. సో మోస్ట్లీ పోస్ట్ యూస్ చేస్తాం. గెట్ అంటే కనుక URL ద్వారా వెళ్ళాలనుకుంటే కనుక గెట్. సో ఇక్కడ పోస్ట్ యూస్ చేసాం. గెట్ యూస్ చేస్తే కనుక సేమ్ ఇక్కడ $_ క్యాపిటల్ పోస్ట్ ఉంది కదా, $_GET అని పెడతాం అంతే. అండర్స్కోర్ ఇది చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ నేమ్ ఇచ్చాం, ఈమెయిల్ ఇచ్చాం. సో ఈ నెక్స్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటి, ప్రతి ఇన్పుట్ ఫీల్డ్కి ఒక నేమ్ అనే ఒక అట్రిబ్యూట్ ఇస్తాం. సో ఈ నేమ్ అనే అట్రిబ్యూట్ ఎలా ట్రీట్ చేస్తుంది, ఒక వేరియబుల్ కింద ట్రీట్ చేస్తుంది. సో ఇవన్నీ పోస్ట్ మెథడ్ ద్వారా ఎలా అవుతుందంటే ఒక ఎర్రేలోకి స్టోర్ అవుతాయి. పోస్ట్ మెథడ్ యూజ్ చేసిన వెంటనే ఒక ఎర్రేలో స్టోర్ అవుతుంది, అంటే అసోసియేటివ్ ఎర్రే. అసోసియేటివ్ ఎర్రే అంటే ఏంటో చెప్పాను కదా. అసోసియేటివ్ ఎర్రే అంటే ఏంటి, విచ్ హ్యాస్ కీ వాల్యూ పేర్స్. సో ఇదిగోండి, పోస్ట్ మెథడ్లోకి ఏమేమి వస్తున్నాయో చూడండి ఒకసారి. నేను దాన్ని చూడడానికి దాన్ని ప్రింట్ చేయడానికి యూజ్ చేసే ఫంక్షన్ ఇది. ఎర్రని ప్రింట్ చేయడానికి ఫంక్షన్, అసోసియేట్ ఎర్రని యూజ్ చేసే ఫంక్షన్ ఇది. ప్రింట్ _r ఆఫ్ $_post. సో ఎప్పుడైతే పోస్ట్ మెథడ్ యూజ్ చేసామో ఆ వాల్యూస్ అన్ని ఒక ఎర్రేలోకి వస్తాయి. సో ఇక్కడ దీంట్లో 2 ఉన్నాయి, అంటే నేమ్ ఈమెయిల్ మాత్రమే ఉన్నాయి. సో దీంట్లో 2 ఉంటాయి, 2 అసోసియేటివ్ ఎర్రే. నేమ్ అనే దాంట్లోకి ఇదిగోండి, దాని అవుట్పుట్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇదిగోండి అసోసియేటివ్ ఎర్రే, ఇదిగోండి కనపడుతుందా, ఎర్రే ఆఫ్ ఇది కీ. నేమ్ అనే ఏంటి, కీ అండ్ ఈ నేమ్ ఏంటి, మనం ఇచ్చిన అక్కడ నేమ్ అట్రిబ్యూట్. సో ఇది వాల్యూ.
అక్కడ ఎస్ఆర్కే ఇచ్చాను కాబట్టి ఎస్ఆర్కే ఇలా స్టోర్ అవుతుంది. పోస్ట్ దాంట్లో ఇలా స్టోర్ అవుతుంది. దాన్ని మనం ఎలా ప్రింట్ చేసాం? ఇదిగోండి ఇక్కడ తీసుకున్నాను కదా, ఇలా స్టోర్ చేశాను. పోస్ట్ అండర్ స్కోర్ నేమ్లో ఏముంటుంది? ఇక్కడ ఎస్ఆర్కేర్ ఉంది కాబట్టి ఎస్ఆర్కేర్ ఉంటుంది. ఇదిగో నేమ్ దాంట్లో ఎస్ఆర్కేర్ ఉంది. ఈమెయిల్లో cs@123 ఉంది. ఇది ఇలాగా. సో నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు నేను ఏం రాస్తున్నానంటే ఒక కండిషన్ రాస్తున్నాను. ఇఫ్ నా నేమ్ పవన్ అయితేనే లాగిన్ సక్సెస్ఫుల్ అని రావాలి. ఇఫ్ $నేమ్ అర్థమైనా ఒక కండిషన్ రాస్తున్నాను. నేమ్ పవన్ అయితేనే సక్సెస్ఫుల్ అని రావాలి. నేమ్ = పవన్ అయితే కనుక లాగిన్ సక్సెస్ఫుల్ అని రావాలి. ఎకో లాగిన్ సక్సెస్ఫుల్. సో దీన్ని ట్యాగ్స్ పెడుతున్నాను h1. లేకపోతే కనుక ఇన్వాలిడ్ యూజర్ అని ఒక కండిషన్ ఇస్తున్నాను. ఇది జస్ట్ చెక్ చేసుకోవడానికి ఇప్పుడు మనం వచ్చిన దాన్ని. ఎక్కువ ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అనేస్తున్నాను. క్రెడెన్షియల్స్. సో చూడండి, ఇక్కడ ఇచ్చాను పవన్ అని ఇస్తున్నాను. ఇక్కడ ఏదో ఒకటి ఇచ్చేసాను. ఫస్ట్ ఓన్లీ ఆ కండిషన్ మాత్రమే చెక్ చేసుకోండి. ఎక్కడ తప్పు రాసాను చూడండి ఒకసారి. ఇంకోటి సింటాక్స్ ఎర్రర్ అని వచ్చింది. సో ఇదిగోండి ఇక్కడ వదిలేసినాయి. ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ HTML రాసి అలవాటు అయిపోయి వదిలేస్తున్నాయి. ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్ సెమీకోలన్ ఇవ్వాలి కదా. సో పవన్ ఇంకోండి లాగిన్ సక్సెస్ఫుల్ ఇలా వచ్చింది. సో ఇక్కడ నేను ఏదో ఇచ్చాను పవన్ ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ దూరం మీద వచ్చింది కదా, ఇలా వచ్చింది. సో ఇప్పుడు అలా కాకుండా నేను ఇక్కడ ఏమి ఇవ్వలేదు. ఇక్కడ ఏమి ఇవ్వకుండా సబ్మిట్ కొట్టేసాను అనుకోండి, నేమ్ ఈస్ అని వచ్చింది, ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అని వచ్చింది. సో అలా కాకుండా ఇక్కడ ఏమి ఇవ్వకపోతే కనుక యూ హ్యాడ్ నాట్ ఎంటర్డ్ ఎనీ డేటా అని రావాలనుకుంటే కనుక ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ ఏంటంటే ఇఫ్ ఎంటీ అనే ఫంక్షన్ ఉంది. ఎంటీ అనే ఫంక్షన్ ఏంటంటే దాంట్లో ఇప్పుడు నేమ్ ఉంది కదా, $_name. ఈ $_name లో ఏమీ లేకపోతే కనుక డేటా అది ట్రూ రిటర్న్ చేస్తుంది. మనం గుర్తుపెట్టుకోండి, ఎంటీ అనేది ఫంక్షన్. ఈ $అనే నేమ్లో అసలు ఏం డేటా ఇవ్వకపోతే కనుక అది ట్రూ రిటర్న్ చేస్తుంది. సో ఇది నేను లోపల కండిషన్ రాసేస్తున్నాను. నేమ్ ఎంటీ అయితే కనుక ఏమొస్తుంది, ఎకో నో ఇన్పుట్ ఎంటర్ నేమ్ అని పెడతాం. ఎంటర్ నేమ్. నేమ్ ఉంటే కనుక ఎల్స్ ఉంటే కనుక ఏం జరగాలి, డైరెక్ట్ ఇంకా ఎల్స్ ఉంటే కనుక నెక్స్ట్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ కండిషన్ ఏంటి, ఎల్స్ లోపల ఇచ్చేసింది డైరెక్ట్. ఇది నెక్స్ట్ కండిషన్ ఎల్స్ లేకపోతే నేమ్ ఉంది. ఇక్కడ నేమ్ ఎంటీ అయితే కనుక ఎంటర్ నేమ్ అని వస్తుంది. నేమ్ ఎంటీగా లేకపోతే ఎల్స్లోకి వచ్చింది. ఎల్స్లోకి ఇది ఇంకా లోపలికి నెక్స్ట్ ఇఫ్ కండిషన్ రాశాను. నేమ్ నెక్స్ట్ లోపలికి వచ్చింది. నేమ్ పవన్ అయితే కనుక లాగిన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది, లేకపోతే ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అని వచ్చింది. సో నేను సేవ్ చేశాను. దీన్ని చేసి మళ్ళీ అక్కడ తప్పు రాశాను. ఇదిగోండి ఎంటర్ నేమ్.
ఇదిగోండి ఇలా ఎంటీగా వదిలేసాను కదా, ఎంటీగా వదిలేసాను కాబట్టి ఎంటర్ నేమ్ అని వచ్చింది. ఏమైనా ఎంటర్ చేస్తే కనుక లోపలికి వెళ్ళి నెక్స్ట్ ఇక్కడ పవన్ అని ఎంటర్ చేస్తే లాగిన్ వస్తుంది, లేకపోతే కనుక ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ వచ్చింది. సో ఎంటీ అనేది ఒక ఫంక్షన్. సేమ్ ఈ సెట్ అనే ఫంక్షన్ కూడా ఉంటుంది. ఈ సెట్ ఏంటంటే లోపల నల్ల ఉందనుకోండి, ఈ సెట్ అనేది లోపల నల్ల ఉంటే కనుక ట్రూ రిటర్న్ చేస్తుంది, మిగతా అంతా ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో ఎంటీ అనేది ఎక్కువ యూజ్ చేస్తాం. సో ఇది జస్ట్ ఏంటంటే వ్యాలిడేషన్కి యూజ్ అవుతుంది. ఇది అర్థమైంది కదా. సో నేర్చుకున్నాం. ఫస్ట్ ఏంటి, ఒక బ్రీఫ్గా చెప్పేస్తాను చూడండి. ఒక ఫామ్లో ఉన్న డేటాని సర్వర్కి సైడ్కి అంటే ఒక పిహెచ్పి ఫైల్కి ఎలా పంపుతుందో అని నేర్చుకున్నాం. సో ఫస్ట్ ఒక ఫామ్ తీసుకున్నాను, ఫామ్లో 2 ఫీల్డ్స్ తీసుకున్నాను అంతే. సో ఎంటర్ నేమ్, ఎంటర్ ఈమెయిల్ ఐడి. సో నెక్స్ట్ మనం చేయాల్సిన స్టెప్స్ ఏంటి, అట్రిబ్యూట్స్, యాక్షన్ అనే అట్రిబ్యూట్ అంటే ఎక్కడికి వెళ్ళాలి, దేని మీద సబ్మిట్ అవ్వాలి, ఏ పేజ్కి. నెక్స్ట్ మెథడ్లో 2 టైప్స్ ఉన్నాయి, ఒకటి పోస్ట్, ఇంకొకటి గెట్. పోస్ట్ మెథడ్ అయితే కనుక ఎలా వెళ్ళాలి, గెట్ మెథడ్ అయితే కనుక ఎలా యూస్ చేయాలి చెప్పాను కదా, ఎలా వెళ్తుంది అనేది. సో నెక్స్ట్ యూస్ చేయాల్సింది ఏంటి, ఇవన్నీ కూడా ఒక అర్రేలోకి వెళ్తాయి, అసోసియేటివ్ అర్రే కింద వెళ్తాయి. సో పోస్ట్ ఆఫ్ నేమ్, పోస్ట్ ఆఫ్ ఈమెయిల్ ఇలా వెళ్తాయి. సో నెక్స్ట్ చేయాల్సింది ఏంటి, ప్రతి ఇన్పుట్ ఫీల్డ్కి ఒక నేమ్ ఇస్తాం. ఈ నేమ్ ఎలా యూజ్ అవుతుంది, ఒక వేరియబుల్ నేమ్ కింద యూజ్ అవుతుంది. ఈ అసోసియేటివ్ అర్రేలో ఒక కీ కింద యూజ్ అవుతుంది ఇది. సో నేమ్ ఇచ్చాం, ఈమెయిల్ ఇచ్చాం. సో ఇప్పుడు ఈ నేమ్ ఉన్నది తెచ్చుకోవాలనుకుంటే కనుక పిహెచ్పిలోకి ఇక్కడ $నేమ్ అని తెచ్చుకున్నాం, ఇలా పోస్ట్ యూస్ చేసాం, ఇలా యూస్ చేయాలి, ఈ మెథడ్ యూస్ చేయాలి. $పోస్ట్ ఆఫ్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం అది. సో ఈమెయిల్. సో ఇప్పుడు నేమ్లో ఏం స్టోర్ అవుతుంది, అక్కడ ఏ నేమ్ ఇస్తే అది స్టోర్ అవుతుంది, ఈమెయిల్లో ఏ ఈమెయిల్ ఇస్తే అది స్టోర్ అవుతుంది. సో దాన్ని సింపుల్గా ప్రింట్ చేశాను, వచ్చిన నేమ్ని, మెయిల్ని. సో నెక్స్ట్ దానికి కొంచెం డెప్త్ చేసాం. ఏంటి, ఆ నేమ్ మనం ఎంటీగా వదిలేసాం అనుకోండి, ఎంటీగా వదిలినప్పుడు ఎంటర్ నేమ్ అని కానీ ఇన్వాలిడ్ అని ఏదో ఒకటి ఇస్తాం. సో దానికి యూజ్ చేసే కండిషన్ ఏంటి, ఇఫ్ ఎంటీ అనే ఒక ఫంక్షన్. సో ఇక్కడ $నేమ్, లేకపోతే ఇంకొక కండిషన్ తీసుకున్నాను, ఇది ఎల్సిఫ్ కాదు, ఎల్స్ లోపల ఇంకొక కండిషన్. ఇది అర్థం అవ్వాలంటే కనుక ఇదిగోండి, ఇఫ్ లోపల కండిషన్ ఇది, ఎల్స్ లోపల కండిషన్ ఇది, లేకపోతే కనుక ఈ కండిషన్, ఇది ఎల్సిఫ్ కాదు, ఎల్స్. నెక్స్ట్ నేమ్ అనేది పవన్ అయితే కనుక ఇంకొక కండిషన్, లోపలికి వెళ్ళింది, లాగిన్ సక్సెస్ఫుల్, లేకపోతే కనుక ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్. ఇలా చేసాం. నెక్స్ట్ చెప్పాను కదా అంతా ఎక్కడ సేవ్ చేయాలో, ఎగ్జాంప్ యూస్ చేస్తున్నాను కాబట్టి ఎగ్జాంప్ అనే దాంట్లో htdocs అనే ఫోల్డర్లో చేయాలి. చేసి సర్వర్ను ఆన్ చేసి బ్రౌజర్ మీద రన్ చేయాలి. అర్థమైంది కదా.